అన్నా నమస్తేనా. నమస్తే అన్న. ఆ, ఏ ఊరు అనేది? హనుమాపురం అన్న. మండలం మన పెదకడుపురం అన్న. జిల్లా కర్నూలు అన్న. కర్నూలు. ఇప్పుడు ఈ పైరు ఇంత బాగా ఇంత నీట్గా ఇంత కాపు సెట్ కావడానికి నల్లి కానీ పేను కానీ దోమ కానీ పోవడానికి ఏ మందులు వాడినారు ఇన్ని రోజులు? అన్న వైవే ఆర్గానిక్ వారే ఫోర్స్ క్విక్ షూటర్ అన్న. చూటారు మీకు ఎట్లుండదు ఇప్పుడు ఈ పైరు ఇంత బాగా? అన్న ఈ మందులు వాడిన తర్వాత చాలా బాగుంది. మెయిన్ ముఖ్యంగా పేను, నల్ల పేను, తామర పురుగు ఉంది కదా, అది పురుగు కానీ గ్రోత్ కానీ ఈ ముడత చాలా తక్కువ ఉంది. ఎక్సలెంట్ ఉందన్న. ఇప్పుడైతే ఇంతకుముందు వర్షం వచ్చినప్పుడు మొత్తం తీసేద్దాం అనుకునే స్టేజ్లోన మా పక్క పొలం వాళ్ళు కొట్టింటే చూసి మేము కూడా తీసేద్దాం అనుకుంటామంటే లేదు లేదు మేము వాడిన మందులు బాగున్నాయి ఒకసారి వాడి చూడండి అంటే సర్లే అనికేసి ఒకసారి ఈ వైవే ఆర్గానిక్ వారే క్విక్ షూటరు ఈ ఫోర్స్ తీసుకొచ్చి కొట్టడం జరిగింది. అప్పటి నుంచి పొలం మొత్తం చేంజ్ అయిపోయింది. తీసేద్దామన్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఈ స్టేజ్కి వచ్చేసింది. ముఖ్యంగా పేను, పురుగు, ముడత, తుట్టకాయలు, గ్రోత్ ప్రతి ఒక్కటి ఏమేమి ఇబ్బంది లేకుండా చాలా బాగా వచ్చింది. కాపు అట్లే సెట్ అయింది, చెట్టు అట్లే ఆరోగ్యంగా ఉంది. ఒకవేళ మీరు కానీ చూడండి ఇంకా చిన్న పైరు కదా, ఇంకా పట్టడానికి ఇంకా ఆస్కారం ఉంది. చూడండి మీరు కూడా చూస్తే అర్థమవుతుంది. బాగుందిలే. ఇంకా చిన్న పైరు కదా, ఇంకా కాపు పట్టుకోవాలి. ఇప్పుడు ఇంకా పూత ఎక్కువ ఉంది. ఇదంతా సెట్ అయితే చూడడానికి ఇంకా బాగుంటుంది. ఇప్పుడైతే ప్రస్తుతానికి ఎక్సలెంట్గా ఉంది పైరు. ఓకేనా? పక్క రైతులకి చెప్పండి అన్న, బాగుంది చెప్తామన్నా. ఇంత పక్క రిజల్ట్ వచ్చిన తర్వాత ఎందుకు చెప్పాం? సర్లేనా, థ్యాంక్ యూ అన్న. ఓకే, థ్యాంక్ యూ అన్న.